ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం వచ్చింది. మిగిలిన 11 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. అయితే అందరూ కూడా సేఫ్ గేమ్స్ ఆడుతున్నారు అనిపించింది నాకైతే. అందరూ వెళ్ళి గౌరవ్ని నామినేట్ చేశారు. కానీ కొంతమంది నామినేషన్స్ మాత్రం హైలైట్ గా నిలిచాయి. దానిలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నామినేషన్ దివ్య వర్సెస్ భరణి. అయితే తను ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, భరణి వర్సెస్ దివ్య అన్నప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భరణి గారిని టోటల్గా అసలు ఆయన హౌస్లో బయటికి వెళ్ళిపోతున్న వారం కానీ, బయటికి వెళ్ళిన తర్వాత కానీ, వచ్చిన తర్వాత కానీ బాండింగ్స్ అని చెప్పేసి ఆయన్ని టార్చర్ చేశారు అని చెప్పేసి ఆయన వెళ్ళి దివ్యని నామినేట్ చేయడం జరిగింది. అయితే దివ్యని అసలు ఎగ్జాక్ట్ గా నామినేట్ చేయాల్సింది ఎవరో తెలుసా? తనూజ కరెక్ట్ గా దివ్యని నామినేట్ చేస్తే అసలు ఈ వీక్ హైలైట్ అయి ఉండేది. కానీ తనూజ దివ్యని ఎందుకు నామినేట్ చేయలేదో నాకు అర్థం కాలేదు. కానీ భరణి గారు ఎందుకు చేశారో అర్థం కావట్లా. భరణి గారు ఏమంటున్నారంటే, నువ్వు నిరూపించుకోవాలి అంటున్నారు. ఏమని నిరూపించుకోవాలంటే దివ్య వల్ల దివ్య బాండింగ్ వల్ల భరణి గారు బయటికి వెళ్ళలేదని తను నిరూపించుకోవాలంట. అంటే ఇక్కడ మ్యాటర్ ఏమైందో చెప్తాను వినండి. ఇక్కడ దివ్య భరణి గారి మీద ఎఫెక్షన్ చూపించే విషయంలో ఆమె నిజంగా ఒక లిమిట్ దాటేసింది. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే, భరణి గారు ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయనప్పుడు కూడా ఆమె కెప్టెన్ అయిన తర్వాత నేరుగా ఆ ఫోటో తీసుకెళ్లి భరణి గారి చేతుల్లో పెట్టి మీరే పెట్టండి అని చెప్పింది. అంటే ఇప్పుడు ఎఫెక్షన్ కానీ, ఇష్టం కానీ, ఇంకా ఏ ఫీలింగ్ అయినా, ఫ్రెండ్షిప్ కానీ ఇద్దరి వైపు నుంచి వస్తేనే ఆ రిలేషన్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఎంతసేపటికి దివ్య భరణి గారి మీద ఎక్కువగా ఎఫెక్షన్ చూపిస్తుంది. భరణి గారు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. ఈ విషయం తనుజకు కూడా చెప్పడం జరిగింది. ఏమన్నారంటే, నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను, నాకు నచ్చటం లేదు, కానీ ఆమె నాకు చాలా సేవలు చేసింది, నాకు దెబ్బ తగినప్పుడు తను నా పక్కనే ఉండి అన్ని సేవలు చేసింది, అందుకని నేను తన్ని దూరం పెట్టలేకపోతున్నానని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, అది లాస్ట్ సాటర్డే, అంటే మనకి సాటర్డే కదా, ఫ్రైడే కెప్టెన్సీ టాస్క్ జరిగింది కదా, తనుజ ఏడ్చింది చూసారా? ఆ టాస్క్ అన్సీన్ లో ఉంది, మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. అక్కడ ఏమన్నాడంటే భరణి గారు, లేదు నాకు చాలా, అంటే నేను అప్పటికి తనని డిస్టెన్స్ పెడుతున్నాను, కానీ తను మాత్రం నాకు ఎక్కువ క్లోజ్ గానే ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే మ్యాటర్ ఏమైందంటే, ఇక్కడ భరణి గారు దివ్య నామినేట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 2 రీజన్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ గా చెప్తాను వినండి. మొన్న భరణి గారు లేచినప్పటికీ కూడా ఆయన ఆల్రెడీ లేవబోతున్నారు కాబట్టి నేను ఆయన కౌంట్ చేస్తారో చేయరో అని చెప్పేసి నేను ఎక్స్ట్రాగా ఇంకొకరిని రితుని కూడా లేపాను అని చెప్పేసి భరణి గారిని ఆ లిస్ట్ లో నుంచి తీసేయడానికి ప్రయత్నించింది. అంటే ఏంటి, రెబల్ గా ఉన్నప్పుడు కళ్యాణి తీసేసింది చూసారా? అప్పుడు యాక్చువల్లీ భరణి గారు కూడా లేచినప్పుడు కూడా తను అలా చేసింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, భరణి గారిని తనూజ నామినేట్ చేసిందని చెప్పేసి తనూజని దివ్య నామినేట్ చేసింది అని చెప్పేసి దివ్య ఎలిగేషన్ వేసింది. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఆ టైంలో తనూజ భరణి నామినేట్ చేసిన, దివ్య కూడా భరణినే నామినేట్ చేసింది. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు భరణిని తను నామినేట్ చేసింది. ఎందుకంటే అక్కడ కెప్టెన్సీ టాస్క్ విషయంలో మీరు సరిగ్గా స్టాండ్ తీసుకోలేదు కాబట్టే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పింది. అయితే ఆ విషయం కూడా మనసులో పెట్టుకుని భరణి గారు వేసేసారు. మూడో పాయింట్ ఏంటంటే, నిన్న గౌరవ్తో మాట్లాడుతున్నప్పుడు, అంటే తనూజని అనవసరంగా పర్సనల్ టార్గెట్ వల్ల తీసేశాను అని తనకి ప్రూవ్ అయిన తర్వాత, తనూజ అంటే భరణి గారికి చాలా ఇష్టం. ఓకే, అందుకనే భరణి గారు కొద్దిగా ఎక్కడో ఆయన చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అంటే తనూజని దివ్య తీసేసినందుకు ఆయన పర్సనల్ గా ఫీల్ అయ్యి అది నచ్చక చాలా కోపడ్డారు. ఫస్ట్ టైం దివ్య చేసిన, అంటే దివ్యకి భరణి గారికి సంబంధించింది కాకుండా దివ్యకి తనూజకి సంబంధించిన విషయంతో ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అయితే భరణి గారు ఇక్కడ దివ్యాన్ని నామినేట్ చేయడం అయితే యథావిధిగా జరిగి తీరాల్సిందే. ఎందుకనంటే అన్నట్టు ఇంకొకటి, లైవ్ లో ఆయన ఏం చెప్పారంటే, ఆ రోజు నా మైండ్ లో 3 ఉన్నారు, కానీ నాకు ఒకరికే ఇచ్చారు కత్తిపోటేయమని, నేను అప్పుడు సంజన గారిని వేయడం జరిగింది. ఎందుకంటే సంజన గారే నామినేట్ చేశారు కదా భరణిని, సంజన గారు నామినేట్ చేశారు, ఇమాన్యుల్ ఆ పవర్ వాడకపోవటం వల్ల వెళ్ళిపోయారు. ఓకే,
అయితే ఇక్కడ ఏమైందంటే భరణి గారు ఆ రోజు ముగ్గురిని పెట్టుకొని వచ్చారంట. దానిలో దివ్య కూడా ఉందంట. ఎప్పుడంటే ఆయన ఇంకా పర్మనెంట్ హౌస్ మెంబర్‌గా లోపలికి రాలేదు. అప్పుడు ఆ సిట్యుయేషన్ గురించి ఆయన చెప్తున్నారన్నమాట లైవ్‌లో. అప్పుడు దివ్యని నామినేట్ చేద్దామని ఆయన అనుకున్నారంట. అయితే అలా అనుకున్న తర్వాత ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, నేను బయటికెళ్ళిన తర్వాత కూడా నాకు తెలిసింది నీ వల్లే నేను బయటకొచ్చానని చెప్పేసి, అందుకనే నేను నిన్ను నామినేట్ చేశాను అని చెప్తే, అప్పుడు దివ్య లైవ్‌లో భరణి గారిని ఒక్కటే క్వెషన్ అడిగింది. నా వల్ల మీరు ఎలిమినేట్ అయిపోయారు అని మీరు నమ్మారా? నా వల్ల మీరు ఎలిమినేట్ అయ్యారని మీరు నమ్మారా? మీరు నమ్ముతున్నారా? మీకు అనిపించిందా? మీకు అనిపిస్తే వేయండి. నేను నామినేషన్ నేను మీతో మాట్లాడను. లేదు ఎవరో అనుకుంటున్నారు, ఏదో చేసుకుంటున్నారు అనంటే అప్పుడు భరణి గారు ఏమన్నారంటే, అందరూ అదే మాట అంటున్నారు. అందరూ అదే మాట అంటున్నారు. ఆ మాటని తీసేయటం కోసమే నేను ఈరోజు నామినేషన్ ఏసాను. నువ్వు నిరూపించుకోవాలి. నువ్వు నిరూపించుకోవాలి అనే దానిపైన భరణి గారి ఉద్దేశ్యం ఏంటంటే, నువ్వు నా కోసం ఆడకు. నువ్వు నాకు సపోర్ట్ చెయ్యకు. నాతో క్లోజ్‌గా ఉండకు. నా మీద ఎఫెక్షన్ చూపించకు. ఇది ఆయన ఉద్దేశం. నాకు అర్థమైపోయింది. ఎందుకంటే భరణి గారు ఎక్కడ ఎలిమినేట్ అయిపోతారో అని చెప్పేసి ఆ రోజు చైర్ విషయంలో అలా చేసింది. అంతేకాకుండా భరణి గారు తిన్నారా లేదా? భరణి గారికి ఎక్స్‌ట్రా కూరలు కావాలా వద్దా? భరణి గారు సపోర్ట్ చేయకపోయినా కూడా నేనెళ్ళి ఆయనతోని క్లోజ్‌గా ఉంటాను అనుకోవటం దివ్య అవివేకం. తను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అటునుంచి ఇటు, ఇటునుంచి అటు వస్తేనే రిలేషన్ ఉంటది. ఏ రిలేషన్ అయినా ఫ్రెండ్‌షిప్ అవ్వనివ్వండి, బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వనివ్వండి, అమ్మ కూతుర్లు అవ్వనివ్వండి, అన్న తమ్ముళ్ళు అవ్వనివ్వండి ఏదైనా. ఇప్పుడు సంజనాను, ఇమాన్యుయల్ మధ్య ఒక సూపర్ బాండింగ్ ఉంది. వాళ్ళిద్దరి బాండింగ్స్ అన్నా కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ భరణి గారు ఎలిమినేట్ అయింది ఎందుకో తెలుసా? ఆయన కరెక్ట్‌గా స్టాండ్ తీసుకోకపోవటం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా భరణి గారికి దివ్యను, తనుజ ఇద్దరు క్లోజే అనుకోండి. ఆ వీక్ తనుజ గేమ్ ఆడితే తనుజకే స్టాండ్ తీసుకోవాలి. దివ్యకి స్టాండ్ తీసుకోకూడదు. ఆమె ఎంత తప్పు చేసినా, ఒప్పు చేసినా. ఒకవేళ ఆ వారం దివ్య కనుక బాగా ఆడిందనుకోండి, తనుజ పెర్ఫార్మన్స్ లేదని ఆయనకు అనిపించిందనుకోండి, అప్పుడు ఆయన దివ్య వైపే స్టాండ్ తీసుకోవాలి. అలా కాకుండా బయట తనుజకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లోపలికొచ్చిన తర్వాత దివ్య ఆయనకి క్లోజ్ అయింది. ఇద్దరి మధ్య నేను ఎక్కడ ఉండాలి అని చెప్పేసి భరణి గారు చేస్తే ఇంక మనం ఏం చేయలేము. ఇంకా ఓకే. ఈ వారం దివ్యాని నామినేట్ చేయడం అయితే పర్ఫెక్ట్ రీజన్. యాక్చువల్లీ తనుజ కూడా దివ్యాని నామినేట్ అయితే చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ దివ్య, తనుజని నామినేట్ చేయకపోవడం అనేది చాలా పెద్ద రీజన్. ఆ రోజు కూడా జస్ట్ 2 మాటలు మాట్లాడి ఎళ్ళిపోయింది. అయితే నేనేమనుకుంటున్నానంటే మొత్తం నాగ్ సార్ ముందు దివ్య పర్సనల్‌గా టార్గెట్ తీసుకుంది అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ చెప్పారు కాబట్టి, ఇక తను విడిగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుందేమో మరి తనుజ దివ్య విషయంలో. అందుకని చేయలేదేమో అని నాకనిపించింది. అందుకనే నేనలా అనుకుంటున్నాను. సో, అది సంగతి. ఈ వీడియో నచ్చిందా అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఏమనిపిస్తుంది? ఈ వారం గౌరవ్, నిఖిల్ అండ్ దివ్య వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.